అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అంటే ఈవినింగ్ అయితే చికెన్ పాప్కార్న్ అయితే వేసానండి. చికెన్ని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసుకున్న దాంట్లో కొంచెం సాల్ట్, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. మొత్తం కలిపేసుకొని మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి. అండ్ నెక్స్ట్ చికెన్ పాప్కార్న్లోకి అయితే నేను మైనోస్ అయితే చేస్తున్నానండి. మైనోస్ కోసం ఒక చిన్న మిక్సీ జార్లో కొంచెం షుగరు, ఒక ఎగ్, నెక్స్ట్ ఆయిల్ వేసుకొని అయితే బీట్ చేసుకోవాలి. కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ బీట్ చేసుకోవాలండి. అయితే హెల్త్కి అంత మంచిది కాదు. చిన్నపిల్లలు ఉంటే మాత్రం స్కిప్ చేయండి. దీని బదులు అయితే టొమాటో కెచప్ అయితే ఇవ్వండి. మ్యారినేట్ చేసుకున్న పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, దాంట్లో అయితే కొంచెం గరం మసాలా, కొంచెం కావాలనుకుంటే ఫుడ్ కలరు, కొంచెం టేస్టింగ్ సాల్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలి. కొంచెం స్పైసీగా కావాలనుకుంటే చిల్లీస్ ఉంటాయి కదండి, అవి పేస్ట్ అయితే చేసుకొని వేసుకోవచ్చు. నెక్స్ట్ దాంట్లోకి గుడ్డు కూడా వేసి కలుపుకోవాలండి. కావాలంటే గుడ్డు విడిగా పెట్టుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని దాంట్లో డిప్ చేసి అయినా సరే వేసుకోవచ్చు. నేనైతే మొత్తం కలిపి పెట్టుకున్నా కదండి చికెన్, దానిలో అయితే ఎగ్ వేసుకొని కలిపేసుకుంటున్నాను. స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టుకోవాలండి డీప్ ఫ్రైకి సరిపడా. అండ్ నెక్స్ట్ చికెన్ అయితే మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, మొత్తం ఎగ్ అన్నీ కలిపేసి అదైతే మైదా పిండిలో డిప్ చేసుకొని అయితే మనము హీట్ ఎక్కాక ఆయిల్ అయితే వేయాలండి. చికెన్ పీసెస్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం అయితే తీసేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తూ చికెన్ అంతా కంప్లీట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆయిల్ అంతా ఎలా పాడైపోయిందో, మొత్తం పిండి అంతా కింద బ్రౌన్ కలర్లో మాడిపోయి. మ్యాక్సిమం తినకుండా ఉండడానికే ట్రై చేయండి. టేస్టీగా క్రిస్పీగా ఉండే చికెన్ పాప్కార్న్ అయితే రెడీ అయిందండి. ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాక పైన పెరి పెరి మసాలా చల్లుకుంటే చాలా బాగుంటుంది. అంతేనండి, సండే అయితే ఇలా గడిచిపోయింది. వన్ మోర్ వ్లాగ్తో నేనైతే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. చూస్తూనే ఉండండి మన ఛానల్ని SRK లిటిల్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.